ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూసి కొన్ని విషయాలు చూడొచ్చు. ఇక్కడ ఫరోకి 2 కలలొస్తాయి. ఆ 2 కలలు కూడా భావం ఒకటే. ఈ భావం అతనికి తెలియట్లేదు. అతను డల్‌గా ఉంటున్నాడు. అప్పుడు అతని రాజ్యంలో ఉన్న విద్వాంసుల్ని, తర్వాత శకుని గాండ్రను అందరిని పిలిపించాడు. పిలిపించి కల చెప్పాడు. కల చెప్పినా కూడా వాళ్ళు ఆ భావం చెప్పట్లేదు అని ఆలోచిస్తున్నప్పుడు పానదాయకుడు అధిపతి ఉన్నాడు కదా, అతనికి ఈ విషయం తెలిసింది. అయ్యో ఫరో రాజా, ఇదిగో కలలు చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. పానదాయకుడైన అధిపతి నేను, భక్షకారుడికి 2 కలలు వచ్చినాయి కదా, వేరు వేరు భావాలు కలిగిన 2 కలలు వచ్చినాయి. ఇద్దరికి 2 కలలకి భావాన్ని ఒక వ్యక్తి చెప్పిన విధంగానే జరిగింది. అతన్ని పిలిపించండి అని పానదాయకుడు అధిపతి ఫరో చెప్తారనమాట. అప్పుడు ఫరో అతన్ని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఫరో దగ్గరికి రావాలి కదా. ఫరో దగ్గరికి వచ్చేటప్పుడు అతను ఎలా కనిపించాడంటే మంచిగా క్షౌరం చేయించుకున్నాడు. కొత్త బట్టలు వేసుకొని ఫరో దగ్గరికి అతన్ని తీసుకొచ్చాడు. ఫరో ఆ 2 కళలను వివరిస్తారన్నమాట. ఈ 2 కళలు భావము ఒకటే. నీకు 2 సార్లు రావడానికి దేవుడు ఈ విషయాన్ని త్వరగా చేయబోతున్నాడు. అందుకే నీకు 2 సార్లు వచ్చింది ఫరో రాజా అని యోసేపు చెప్తారన్నమాట. ఈ 2 కళల్లో భావం ఏంటంటే 7 సంవత్సరాలు మంచిగా పంట పండుతుంది, విస్తారంగా పండుతుంది. మరొక అటు తర్వాత ఉన్న 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. అందుకని రాజా నువ్వేం చేస్తావంటే వివేకము జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని నువ్వు నియమించుకున్న తర్వాత పంట దిగుబడి విస్తారంగా ఉన్నప్పుడు దాన్ని కొట్టలో కూర్చుకోవాలి, దాన్ని దాచిపెట్టుకోవాలి. కరువు పరిస్థితుల్లో దాన్ని ప్రజలకి అందించాలి. అప్పుడు రాజ్యం బాగుంటుంది అని యోసేపు చెప్తారు. ఈ భావము అతనికి మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న సమస్త సేవకులకు అందరికీ కూడా యుక్తముగా మంచిగా అనిపించింది. అప్పుడు రాజు, ఇదిగో ఈ ఐగుప్తు దేశంలో నేను అందరినీ ఎతికినబ్బా, ఎవ్వరు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కనిపించలే. నీ వంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ ఐగుప్తు రాజ్యంలో ఎవరు లేరు. పైగా నీకు దేవుడు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఐగుప్తు రాజ్యం, ఈ ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నేను నియమిస్తున్నా. నువ్వే ఉండు, ఫరో మాత్రమే నేను, ఇంకా పనులు మొత్తం నువ్వే చూసుకోవాలి, ఐగుప్తు దేశం మొత్తం నీదే అని చెప్పినప్పుడు ఫరో అన్న 2వ రథం మీద అతన్ని ఎక్కించుకొని ఉంగరం తొడిగించి కొత్త బట్టలు వేసి తర్వాత మెడలో గొలుసు, బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద ఎక్కించుకొని పోతున్నప్పుడు జనాలందరూ అతనికి దండాలు పెడుతున్నారు యేసుకి. జనాలందరినీ మాట వింటారు. ఈ జనాలకి ఏ సమస్య వచ్చినా నీ దగ్గరికి వస్తారు. అంతా నీదే, ఫరో అనే పేరు మాత్రమే నాకు, మొత్తం నీదే అని ఫరో చెప్పాడు అనమాట. ఆ విషయం చెప్పినప్పుడు రాని వచ్చింది. పంట అత్యధికంగా పండించాడు. అత్యధికంగా పండుతూ ఉంది పంట. ఎక్కడ చూసినా విస్తారంగా ధాన్యము పండుతూ ఉంది. అప్పుడు ఏ పంట ఎక్కడైతే విస్తారంగా పండుతుందో అక్కడనే ధాన్యాన్ని కూర్చోబెట్టాడు. అంటే అక్కడనే ఆ ధాన్యాన్ని నిలవబెట్టాడు. ఇప్పుడు ఈ ప్రాంతంలో పంట అధికంగా పండింది, ఈ ప్రాంతంలోనే ధాన్యాన్ని నిలబెట్టారు. ఆ ప్రాంతంలో ధాన్యాన్ని అక్కడే నిలబెట్టారు. అలా ధాన్యం విస్తారంగా ఉంది. దాన్ని ఒక దాంతో పోల్చారు. ఏంటంటే ఇసుక రేణువులు ఎలా ఉంటుందో అలా పంట విస్తారంగా పడింది ధాన్యం. దాన్ని కొలవడానికి కూడా లేదు, అవకాశం లేదు. అందుకని కొలవడం కూడా మర్చిపోయారు. అంత విస్తారంగా ఉంది కాబట్టి కొలవడం కూడా మర్చిపోయారు. అయితే కరువు రాకముందే యోసేపుకి 2 కుమారులు పడతారు. అప్పుడు ఈ యోసేపుకి ఒక పేరు పెడతారు ఫరో, జప్నాత్నాము. ఆ పేరు ఏదో ఉంటుంది, చూద్దాం. జప్నత్ప నీహు అనే పేరు ఫరో పెడతారు. ఫరో సంరక్ష సేనాధిపతి పోతిఫర్ ఉన్నాడు కదా, అతని కూతురు ఎవరంటే అతని కూతురు ఆసేనతు ఆ కూతుర్ని, అంటే ఆ పోతిఫర్ కూతుర్ని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరు? ఫరోనే. ఈ కరువు రాకముందే యోసేపుకి 2 కుమారులు పడతారు. ఒక కుమారుడు పేరు ఎవరంటే మనిషే. ఎందుకు ఆ మనిషే పేరు పెడతారంటే దేవుడు నా తండ్రిని, నా బాధను అన్నింటినీ మర్చిపోయేటట్టు చేశాడు. అందుకని నా జ్యేష్ఠ కుమారుడికి మనిషే అని పేరు పెడతానని యోసేపు నిశ్చయించుకుంటాడు. నెక్స్ట్ కుమారుడు పేరు ఏంటంటే ఎఫ్రాయిం అంటే ఏంటంటే ఇదిగో ఈ దేశమందు నన్ను దేవుడు అభివృద్ధి పరిచాడు, నేను చేసే ప్రతి పని కూడా సఫలం చేసుకుంటూ నన్ను అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు అని ఆ 2వ కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెడతారు. ఎఫ్రాయిం అంటే మేబీ అభివృద్ధి కావచ్చు. సో మనిషి ఎఫ్రాయిం 2 కుమారులు ఉన్నారు. యోసేపు భార్య ఆసేనతు, అతని మారు పేరు అంటే ఫరో పెట్టిన పేరు అంటే జప్నత్ప నీహు. ఇక్కడవరకు క్లియర్ కదా. ఇంకా కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో ధాన్యం మొత్తం అయిపోయింది. అప్పుడు జనాలందరూ ఫరో దగ్గరకు వచ్చారు. అయ్యా ధాన్యం లేదు, ఏం చేయాలి అని చెప్పినప్పుడు మీరు యూసుఫ్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే చేయండి అని ఫరో వాళ్ళకి చెప్తారనమాట. ఈ జనాలందరూ యూసుఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూసుఫ్ ఏం చేశారంటే ఆ ధాన్యాన్ని ప్రజలకి అమ్ముతారనమాట. అప్పుడు ప్రజలు సంతోషంగా దాన్ని ఇంటికి తీసుకెళ్ళి తింటూ ఉంటారు. ఎటువంటి పరిస్థితులు అంత సవ్యంగా జరుగుతుంది. కరువు పరిస్థితుల్లో కూడా ప్రజలు సంతోషంగా ఆనందంగా తమ మనుగడను ముందుకు కొనసాగిస్తున్నారంటే దానికి కారణం ఏంటి? యోసేపు దేవుడికి విధేయత చూపించడం కారణం చేత, యోసేపు ఐగుప్తులో ఉండడం చేత.
ఆ కరువు ఎక్కడ దాకా వ్యాపించిందంటే ప్రపంచ దేశాలకి వ్యాపించింది ఆ కరువు. ప్రపంచ దేశాల్లో ఉన్న నలుమూలలో ఉన్న జనాలందరూ యూసుఫ్ దగ్గరికి వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అంత భారంగా ఉంది కరువు. అయినప్పటికీ ఇది స్టోరీ. ఈ స్టోరీని మనం ఏం నేర్చుకోవాలి? సరే ఆలోచిద్దాం. ఏం నేర్చుకోవాలి? ఐగుప్తు దేశంలో అటువంటి కరువు పరిస్థితుల్లో కూడా ప్రజలు ఆనందంగా, సంతోషంగా తమ మనుగడను ముందుకు కొనసాగించడానికి గల కారణం యోసేపు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉండడం. యోసేపు తన నమ్ముకున్న దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ కూడా తన దేవుణ్ణి ఘనపరచడం. ఫరో అడిగినప్పుడు నువ్వు నీలాంటి జ్ఞానవంతుడు ఎవరున్నారు, అంతగా నువ్వు కరెక్ట్గా భావం చెప్పేస్తున్నావు అన్నప్పుడు యోసేపు ఏమన్నాడు? నేను కాదు, నా వలన కాదు, దేవుడే ఆ కళానికి భావం చెప్పాడు. అంటే దేవుణ్ణి కనపరిచాడు కాబట్టి ఐగుప్తు దేశం ఆ కరువు పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండగలిగింది. ఐగుప్తు దేశం వలన మిగతా దేశాలు కూడా బాగుపడ్డాయి. అది మనం నేర్చుకోవచ్చు. అంటే దేవుణ్ణి మనం ప్రతి పరిస్థితిలో కూడా ఘనపరిస్తే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మన ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుంది అనే విషయం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి హైలైట్ చేయాలి. మనం ఏదైనా మంచి చేసాం, మనం ఏదైనా సక్సెస్, మన జీవితంలో ఏదైనా సక్సెస్ వచ్చిందంటే దానికి కారణం దేవుడే. ఆ క్రెడిట్ మొత్తం దేవుడు అకౌంట్లో వేసేయాలి. మన వల్ల ఏది కాదు. మనం ఏదైనా చేసామంటే ఇక దేవుడే. నువ్వు కష్టపడి చదివినా చివరికి క్రెడిట్ ఎవరిదంటే దేవుడిదే. ఎందుకు క్రెడిట్ దేవుడిదంటే నేను సృష్టించింది ఆయన కాబట్టి, నీ జ్ఞానం ఇచ్చింది ఆయన కాబట్టి. కీడు చేస్తే అది నీ క్రెడిటే, ఎందుకంటే నువ్వు పాపం చేసావు కాబట్టి. అదేంటి బ్రదర్ అట్ అంటారు? మంచి చేస్తే దేవుని క్రెడిట్, కీడు చేస్తే మన క్రెడిట్, మన అకౌంట్. అంతే. దేవుడు కీడు చేయడు కదా. కీడుకు, అన్యాయానికి దేవుడు మూలం కాడు. ఏదైనా కీడు జరిగిందంటే, ఏదైనా చెడు జరిగిందంటే నీ జీవితంలో అది నీ అకౌంట్లో వేసుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.